ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగల నామంలో కృపా సింహాసనము దగ్గరికి ప్రతి ఒక్కరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. నేటి అంశము ఇర్మియా ప్రవచనాలు. టుడేస్ టాపిక్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జెరమియాస్ ప్రాఫెసీస్. నేటి వాగ్దానము, నేటి ప్రవచనము. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసముంచిన ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథము తెరిచి ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు ఉన్న స్థలములో నాతో కలిసి పలకవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఇర్మియా గ్రంథము 24వ అధ్యాయం 6వ వచనం. వారికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు ఈ దేశమునకు వారిని మరలా తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను, పెళ్ళగింపక వారిని నాటెదను. ప్రామిస్ ఫ్రమ్ ద థ్రోన్ ఆఫ్ గ్రేస్, జెరమియా చాప్టర్ 24:6. ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రవక్త అయిన ఇర్మియా. ఇర్మియా అంటే అర్థం ఏమిటి అంటే, ఇర్మియా అంటే దేవుడు హెచ్చించును, దేవుడు పరిపాలించును అనేటువంటి అర్థాలు ఉన్నాయి. గాడ్ విల్ అప్లిఫ్ట్, గాడ్ రూల్స్, యావే రూల్స్. ది మీనింగ్ ఆఫ్ జెరమియా. వీపింగ్ ప్రాఫెట్. ఇర్మియాకు ఉన్నటువంటి పేరు ఏమిటి అంటే కన్నీరు కార్చేటువంటి ప్రవక్త అని వేదాంతవేత్తలు, థియాలజియన్స్ సే దట్ జెరమియా ఈజ్ నోన్ యాజ్ అ వీపింగ్ ప్రాఫెట్. ఇర్మియా గారు కన్నీటి ప్రవక్త అని పిలుస్తారు. ప్రవక్త అని ఎవరిని అంటారు అంటే బైబిల్లో దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ప్రణాళికను పరిశుద్ధాత్మ ద్వారా గ్రహించి తెలుసుకొని దేవుని ప్రజలకు దేవుడు ఎవరికి చెప్పమంటే వారికి తెలియచేసేవారిని. ప్రవక్త అంటే సమాచారాన్ని అందించేవాడు. ప్రాఫెట్ మీన్స్ మెసెంజర్. ప్రాఫెసీ ఈజ్ నథింగ్ బట్ ద మెసేజ్ ఆఫ్ గాడ్. సమాచారం, దేవుని సమాచారం, దేవుని ఆలోచన, దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక, దేవుని మాట, ప్రవచనం. ఇక్కడ ఈ 24వ అధ్యాయంలో 6వ వచనం. ప్రవచనం యూదులకు, వాగ్దానము విశ్వాసులకు. ప్రవచనాలు విశ్వాసులలో వాగ్దానాలుగా విశ్వసించటము ద్వారా, ప్రార్థన చేయటం ద్వారా పరిశుద్ధాత్ముడు ప్రత్యక్షతను, వాక్యములో ఉన్న సత్యాన్ని, ఆశీర్వాదాన్ని విడుదల చేస్తాడు పరిశుద్ధాత్ముడు. వారికి మేలు కలుగునట్లు. ఎవరికి? యూదులకు, యూదా జాతికి, ఎన్నుకోబడినటువంటి జాతికి మేలు కలుగునట్లు నేను వారి మీద దృష్టి ఉంచుచు. దేవుని యొక్క కనుదృష్టి యూదుల మీద ఉన్నది, భౌతికముగా, ప్రవచనాత్మకముగా. ఈ దేశమునకు వారిని, ఇజ్రాయేలు దేశమునకు యూదులను తిరిగి మరలా తీసుకొని వచ్చి అనేక దేశాలలో చెదరిపోయిన బందీలుగా ఉన్న వారిని విడిపించి తీసుకొని వచ్చి పడగొట్టక వారిని కట్టెదను. వారి ఆత్మీయ జీవితాలను, వారి భౌతిక జీవితాలను కడతాను, పెళ్ళగింపక వారిని నాటెదను. ఇది భౌతికముగా ప్రవచనం యూదులకు. ఇప్పుడు సంఘానికి ఇది ప్రవచనం. ఇప్పుడు ఎవరికి? వారికి మేలు కలుగునట్లు. ఎవరికి? ఈ లోకములో ఉన్నటువంటి అన్యులకు కాదు, విశ్వాసులకు. ప్రభువైన యేసు క్రీస్తు శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన సజీవుడు అని విశ్వసించేటువంటి విశ్వాసులకు మేలు కలుగుతుంది. ఎందుకు? ఆత్మీయ మేలు, శారీరకంగా మేలు, కృప ద్వారా బలవంతులు అవ్వాలి. అయితేనే వాళ్ళు సాక్షులుగా జీవించగలుగుతారు. మేలు కలగాలి. ఎవరికి కలగాలి? యేసయ్య పిల్లలకు, యేసు రక్తము చేత కడగబడిన వారికి మేలు కలగాలి. వారి మీద దృష్టి ఉంచుచు. నీ మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది, నీవు విశ్వాసివైనప్పుడు. ఈ దేశమునకు, ఏ దేశములోకి? యేసయ్య ఉన్న స్థలములోకి. ఏ దేశములోకి? యేసయ్య ఉన్న స్థలములోకి నిన్ను మరలా దేవుడు తీసుకొని వస్తాడు. యేసయ్య సన్నిధికి. యేసయ్య ఉన్న స్థలమే, యేసయ్య ఉన్న దేశమే
ఒకటి యెరూషలేము భౌతికంగా, రెండవది నీ హృదయము. నీ హృదయములో యేసయ్య హృదయాన్ని, యేసయ్య సన్నిధిని ఆహ్వానించినప్పుడు నీవు కట్టబడతావు. నీ జీవితము కట్టబడుతుంది. నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రులు, నీ పిల్లలు, నీ కుమార్తె, నీ కుమారుడు, నీ భవిష్యత్తు కట్టబడుతుంది. యేసయ్యలో వాక్యము ద్వారా కట్టబడుతుంది, పరిశుద్ధాత్మ ద్వారా కట్టబడుతుంది. నీవు కట్టబడతావు, నీవు కనికరించబడతావు, నీవు ఆశీర్వదించబడతావు. ఇది ప్రవచనం ప్రియమైనటువంటి సంఘమ. కాబట్టి నీలో అనాలోచితమైన మాటలు నీ నోటి నుండి రాకూడదు. అపార్థముతో కూడిన మోసపూరితమైనటువంటి మాటలు లోకానుసారముగా నీవు మాట్లాడకూడదు. యేసయ్య పిల్లల వలె ప్రవర్తించాలి. ఎన్నుకోబడిన జనాంగము వలె నీవు ప్రవర్తించాలి. నీలో విశ్వాసపూరితమైన మాటలు ఉండాలి. విశ్వాసులకు ఈ వాగ్దానము, ఈ ప్రవచనం. ప్రియమైనటువంటి సంఘమా, కొన్ని వందల వేల ప్రవచనాలు ఉన్నాయి ఇర్మియా గ్రంథంలో. ఈ లోకానికి ప్రవచనాలు ఏమిటి? ఇర్మియా ప్రవక్త ద్వారా యూదులకు, ఎన్నుకోబడిన జనాంగమునకు ఇర్మియా ద్వారా ప్రవచనాలు ఏమిటి? యెరూషలేము గురించి, మందిరము గురించి ఇర్మియా ప్రవచనాలు ఏమిటి? విశ్వాసి భవిష్యత్తు గురించి ప్రవచనాలు ఏమిటి? ఈ విధంగా వేల ప్రవచనాలలో కొన్ని క్లుప్తంగా తీసుకుని వాటిని మనం ధ్యానం చేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం, నెమరు వేసుకుందాం. మన బాధ్యత ఏమిటి? మన ప్రార్థన ఏమిటి? మన విశ్వాసము ఏమిటి? మనం ఏ విధంగా ఉపయోగపడతాం? యేసయ్య పని కొరకు మనం ఏ విధంగా ఆశీర్వాదకరముగా ఉండగలుగుతాం? ఇర్మియా ప్రవక్త ద్వారా పలుకబడిన ప్రవచనాత్మక వచనాల ద్వారా మన ఆత్మీయ జీవితంలో మనము పొందుకునేటువంటి మేలులు ఏమిటి? అనేక విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం ప్రియమైనటువంటి సంఘమ. మొదటిగా ఈ లోకమును గురించి. ఈ లోకము అంటే అన్ని దేశాలు, భారతదేశం, గల్ఫ్ దేశాలు, ముస్లిం దేశాలు, హిందూ దేశాలు, క్రైస్తవ దేశాలు, ప్రపంచంలోని అన్ని దేశాల గురించి ఇర్మియా పలికిన ప్రవచనాలు. 9వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం. ఏమంటున్నాడు ప్రవక్త గారు? ప్రియమైనటువంటి సంఘమ, ప్రవక్త గారు పలికినటువంటి ప్రవచనాలు. ఇర్మియా గ్రంథములో వ్రాయబడినటువంటి ప్రవచనాలు. 4వ వచనం నుండి, మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడును తన పొరుగువాని వంచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలని ప్రయాసపడుదురు. ఇది పరిస్థితి. ఎలా ఉంది పరిస్థితి? నీ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలిసికొన నొల్లకున్నారు. యెహోవా వాక్కు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మనుషులు ఎలా ఉన్నారు అంటే అబద్ధాలు ఆడుతున్నారు. ఒకరిని మరొకరు మోసం చేస్తున్నారు. ప్రతి దేశములో అధికారులు, పాలకులు, మనుషులు, మీడియా, లోకంలో ఉన్న మానవ జాతి అంతా కూడా ఒకరిని మరొకరు మోసం చేస్తున్నారు. ప్రతి వ్యవస్థలో, ప్రతి ఒక్క స్థితిలో, ప్రతి జాతిలో, ప్రతి భాషలో, ప్రతి దేశంలో. కాబట్టి ఓ క్రైస్తవ జనాంగమా, ఓ విశ్వాసులారా, నీవు ఎవరిని నమ్మాలి? ఈ లోకములో ఒక విశ్వాసి ఎవరిని నమ్మాలి? యేసయ్య మాటను నమ్మాలి. చాలామంది అంటారు, నేను నమ్మాను, మోసపోయాను. అసలు నిన్ను ఎవరు నమ్మన్నారు? ప్రతివాడు తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి.
చాలామంది డబ్బులు దాచిపెట్టుకోవడంలో జాగ్రత్తగా ఉంటారు. చాలామంది బ్యాంకు పుస్తకం జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఐడి కార్డు జాగ్రత్తగా పెట్టుకుంటారు, ఫోను ఛార్జింగ్ ఉందా లేదా అని 24 గంటలు చూసుకుంటారు. చాలా జాగ్రత్తగా ఉంటారండి. ఎవరండి? మనుషులు చాలా జాగ్రత్తగా ఉంటారు. టైంకి పనికి వెళ్తారు, ఏ టైంకి ఏ బస్సు వస్తుందో తెలుసు, ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎవరితో, వీటన్నిటిలో జాగ్రత్తగా ఉంటారు. జాగ్రత్త ఆత్మను ఆత్మీయతలో నడిపించటంలో జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నమ్ముతారు. నమ్మంది ఎవరిని? యేసయ్యనే నమ్మటంలేదు. 6వ వచనం వర్స్ 6, నీ నివాస స్థలము కాపట్యము అంటే కపటమైన మనసు గల మనుషుల మధ్యలో నీవు నివసిస్తున్నావు. ఓ విశ్వాసులారా, నువ్వు ఎక్కడ ఉన్నావు? కపటము, మోసము, పాపము కలిగిన మనుషుల మధ్యలో నీవు నివసిస్తున్నావు. వారు కపటులై, మోసము పాపము కలిగిన వారు నన్ను తెలిసి కొననొల్లకున్నారు. సృష్టికర్త అయిన దేవుడిని తెలుసుకోవటానికి ఇష్టపడటం లేదు. లోకంలో అన్ని విషయాలు తెలుసుకోవటానికి ఇష్టపడుతున్నారు. ఇదే యెహోవా వాక్కు. ఇవి ప్రవచనాలు. ఈ లోకములో మానవ జాతి ఎలా ఉన్నది అంటే ఇలా ఉన్నది. ప్రేమైనటువంటి సంఘమా, ఇంకా ఏమంటున్నాడు పరిశుద్ధాత్ముడు యిర్మీయా ప్రవక్త ద్వారా బయలుపరిచినటువంటి సత్యాలు? ప్రేమైనటువంటి సంఘమా, యిర్మీయా గ్రంథం 17వ అధ్యాయం 9-10 వచనాలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 17 verse 9 and 10. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడి యొక్క ఆలోచన ఎలా ఉన్నది, మనిషి ఆలోచన ఎలా ఉన్నది, దేవుని మాటలు, యిర్మీయా ప్రవక్త ద్వారా పలుకబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రియమైనటువంటి సంఘమా, మానవుడి యొక్క హృదయం, మంచివాళ్ళు ఎక్కడున్నారండి? ఈ లోకములో మంచితనం లేదు. ఈ లోకములో కపటము, మోసము, అన్యాయము, అక్రమము, పాపము, ప్రతిదీ మోసమే. మోసము లేని దేశము లేదు. ఈ దేశంలో మీకు అసలు ఎక్కడ పాపం లేనట్టు కనిపిస్తుంది. చాప కింద నీరులా ఉంటుంది పాపం. మీకు తెలియదేం కాదు ఈ దేశంలో ఉన్న పాపాలు. ఆలోచన చేయండి, అంత కరెక్ట్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ దేశంలో ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఈ విధంగా అన్యాయం చేస్తున్నారు, అక్రమం చేస్తున్నారు? ఆలోచన చేయండి. కాబట్టి మనం లోకం గురించి ఆలోచన చేయకూడదు. మనం యేసయ్య మాటను ధ్యానం చేయాలి. మన ఆత్మలు వర్ధిల్లాలి, మన విశ్వాసము పెరగాలి, మనము ఆశీర్వాదకరమైన పాత్రలుగా ఉండాలి. అందుకు మనం ఏం చేయాలి? ఆలోచన చేయండి. లోకములో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? 10వ అధ్యాయం, యిర్మీయా గ్రంథం 10వ అధ్యాయం ఏమంటున్నాడు ప్రవక్త? 1 నుండి 6 వచనాలు. ఇజ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మను గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్య జనముల ఆచారముల నభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలితో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలకయుండునట్లు మేకులు పెట్టి సుత్తిలతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలుకవు, నడువ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చెను. వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు. మేలు చేయుట వాటి వలన కాదు. సృష్టి మానవ జాతికి ఏమీ చేయలేదు. సృష్టికర్త అయిన దేవుడు, యేసు దేవుడు సమస్తము చేయగల సమర్థుడు. యెహోవా 6వ వచనం, యిర్మీయా 10:6. యెహోవా నిన్ను పోలినవాడెవడనూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి
నీ నామము ఘనమైనదాయను. యేసయ్య నామము, యెహోవా నామము ఘనమైనది, శ్రేష్టమైనది, పవిత్రమైనది, పరిశుద్ధమైనది, శౌర్యము, బలము, మహత్యము కలిగినది. ప్రేమైనటువంటి సంఘమ, ఇప్పుడు జ్ఞాపకం చేసుకోవలసింది ఏమిటి? పని, యెహోవా కార్యాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా ప్రవచనాలు మనకు నేర్పించేటువంటి పాఠాలు ఏమిటి? దేనిని గురించి జాగ్రత్త పడుతున్నావు? భవిష్యత్తు గురించి, ఆరోగ్యము గురించి, కుటుంబము గురించి నువ్వు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? పిల్లల భవిష్యత్తు గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు? ఆలోచన చేయి. సృష్టికర్త అయిన దేవుడు నీ ఆత్మ గురించి నీవు ఎక్కడ ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు? అసలు నీ భవిష్యత్తు గురించి దేవుని ఆలోచన ఏమిటి? ఆలోచన చేయండి. ఇర్మియా గ్రంథము 31:11 ఇర్మియా అంటున్నాడు, ప్రవక్త అంటున్నాడు, పరిశుద్ధాత్ముడు ప్రవక్త ద్వారా పలికిన ప్రవచనాలు. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. ప్రాఫెట్ జెరమియా సేస్ 29:11, జెరమియా 29:11, ఇర్మియా 29:11. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. మంచి ఆలోచన, మంచి ఉద్దేశము, ఒక మంచి ప్రణాళిక దేవుడు నీ భర్త ఎడల, నీ భార్య ఎడల, నీ కుమారుడు కుమార్తె ఎడల, నీ కుటుంబం ఎడల దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుని పేరు యేసు ప్రభువు, తండ్రి అయిన యెహోవా. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశ్యములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. సృష్టికర్త అయిన దేవుడు, తండ్రి అయిన యెహోవా, లోకరక్షకుడైన యేసు ప్రభు హాని చెయ్యరు. దేవుని ఆలోచన ఎప్పుడూ మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి చేయాలి. తల్లిదండ్రులు ఎవరైనా పిల్లలకి హాని చేయాలనుకుంటారా? చెప్పండి. నీ కొడుక్కి, నీ కూతురికి వాళ్ళు మాట వినకపోయినా వాళ్ళకి ఎప్పుడు మేలే చేయాలి. అది నీ బాధ్యత, నువ్వు చేస్తున్నావు. నీ మాట వినకపోయినా, నీ మనసుకు కష్టం పెట్టినా, కావాల్సినవి అన్ని కొని పెడుతున్నావు. ఆలోచన చేయండి. వాళ్ళకి అన్నీ, తల్లి అయితే ఇష్టమైందెల్లా వండి పెడుతూ ఉంటుంది. ఆలోచన చేయండి. తల్లి మనసు, తండ్రి మనసు పిల్లల ఎడల ఎలా ఉంది? నా కొడుకే, నా కూతురే, నా కూతురే, నా కూతురే, నా కొడుకే, నా కొడుకే, నా కూతురే. 24 గంటలు వీళ్ళని సంతోషపెట్టడమే, వాళ్ళకి కావాల్సిందెల్లా ఇవ్వటమే. ఆలోచన చేయండి. నా కొడుకో నా కొడుకు, నా కూతురో నా కూతురో. ఆలోచన చేయండి. వాళ్ళ గురించి నీకెంత సంతోషమో, వాళ్ళని చూసినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, వాళ్ళు బట్టలు వేసుకున్నప్పుడు, వాళ్ళు తింటున్నప్పుడు, అంతకన్నా కొన్ని వందల వేల రెట్లు సృష్టికర్త అయిన దేవుడు యేసయ్య, నీ కొరకు, మనుషులందరి కొరకు, నా కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య నిన్ను చూసినప్పుడు, నీవు యేసయ్య పేరు పెట్టుకున్నప్పుడు, నా పోషకుడు, నా సృష్టికర్త, నా తండ్రి, నా రక్షకుడు యేసయ్య అని నీ నోటితో నువ్వు పలికితే, పరలోకము నుండి చూసిన యేసయ్యకు సంతోషం కలుగుతుంది. నా కుమార్తె, నా కుమారుడు నా కార్యాలను జ్ఞాపకం చేసుకుంటున్నారు, నా పనిని జ్ఞాపకం చేసుకుంటున్నారు, నీతిని, పరిశుద్ధతను, ప్రభావమును, సృష్టికర్త అయిన యేసుదేవుని గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు అని వందల వేల కోట్ల రెట్లు సంతోషంగా ఉండేది యేసయ్య. నువ్వు ఎన్ని ఇవ్వాలనుకుంటున్నావు నీ పిల్లలకు, అంతకన్నా 1,000,000 రెట్లు ఎక్కువగా ఇవ్వటానికి యేసయ్య సిద్ధంగా ఉన్నారు. హానికరమైనవి కాదు, మేలు కలిగేవి. నువ్వు ఎంత మేలు చేయాలనుకుంటున్నావో, నీ పిల్లలు ఎంత బాగుపడాలనుకుంటున్నావో, అంతకన్నా 1,000,000 రెట్లు ఎక్కువగా యేసయ్య బాగుపడాలి అని, బాగు చేయటానికి, మనస్సును, శరీరాన్ని, ఆత్మను బాగు చేయటానికి శరీరధారిగా ఈ లోకానికి వచ్చి సిలువలో మరణించిన శక్తిమంతుడు యేసయ్య, తిరిగి లేచిన సజీవుడు యేసయ్య. ప్రియమైనటువంటి సంఘమ, 10వ వచనం చూడండి ఏమంటున్నాడు. 10వ వచనంలో
ప్రియమైనటువంటి సంఘమ, ఏమంటున్నాడు ఈ లోకము గురించి? ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం. ద బుక్ ఆఫ్ జెరెమియా చాప్టర్ 10 verse 10. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనములు ఆయన కోపమును సహింపలేవు. ఇర్మియా ప్రవక్త అంటున్నాడు. ఓ మానవులారా, మీరేమనుకుంటున్నారు? ప్రతి దేశంలో ఏమనుకుంటున్నారు? ఆలోచన చేయండి. భారతదేశంలో క్రొత్త ప్రధానమంత్రి మోడీ గారు వచ్చారు. ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నారు? నేనే రాజు, నేనే మంత్రి, నేనే సమస్తం అనుకుంటున్నాడు. ఆయన ప్రాణం ఎప్పుడు పోయిద్దో తెలియదు. చనిపోతే ఎక్కడికి వెళ్తాడు? ఈవేళ చనిపోయాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తాడు? ఆలోచన చేయండి.